హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఇదేంటి అని అనుకుంటున్నారా? ఇది రైస్ అనుకుంటున్నారా? రైస్ అయితే కాదు, కానీ రైస్తోనే తయారైన పిట్టు. పిట్టు అంటే అప్పుడు మన పెద్దల కాలంలో పిట్టు, జొన్న పిట్టు, సజ్జ పిట్టు, రాగి పిట్టు ఎలా చేసేవాళ్ళో ఇది కూడా రైస్ పిట్టు. రైస్ తోటి కానీ మనం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇదంతా చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, వీడియో తీయాలన్న ఐడియా. అయితే ఇంకా అయిపోయిన తర్వాత ఇలా చూపిస్తున్నాను. ఇదైతే రైస్ దోరగా వేపేసి మిక్సీకి వేసుకొని బెల్లం తురుముకొని పక్కన పెట్టేసుకొని ఈ రైస్ది మనం ఇడ్లీ కుక్కర్లో ఉడకబెట్టేసుకొని దీంట్లో కొబ్బరి తురుము, యాలకుల తురుము, కావాల్సినంత నెయ్యి వేసుకొని తింటే కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకైతే మన హెల్త్కి చాలా మంచిది. నేను టైలరింగ్ చేస్తున్నాను, కాళ్ళు చేతులు చాలా నొప్పులు వస్తున్నాయి. అందుకే ఏదో ఒకటి తినాలి, రోజు ఏదో ఒకటి తినాలని డిసైడ్ అయ్యాను. ఇలా అయితే చేస్తున్నాను. ఇలా అయితే ట్రై